భద్రాద్రి జిల్లా పర్యాటక రంగం కొత్త హంగులు సంతరించుకుంటోంది. పర్యాటకులను ఆకట్టుకునేలా అధికార యంత్రాంగం రివర్ ఫెస్టివల్లను రంగం సిద్ధం చేసింది. ఇందుకు భద్రాద్రి రామయ్య చెంతన గల గోదావరి నదీ తీరంతో పాటు ఇతర సమీప ప్రాంతాలు వేదిక కానున్నాయి. ఒక ప్యాకేజీ రూపంలో ఈ రివర్ ఫెస్టివల్ ను అనుభూతి చెందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో ఈ ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టారు. నిత్యం దీనిపై క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలను గుర్తించారు. అక్కడ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏర్పాట్లను సంబంధిత అధికారులతో చర్చించారు. ముఖ్యంగా భద్రాచలంలో గోదావరి నదీ తీరాన పర్యాటకులు సేద తీరేందుకు వెదురు బొంగులు, తడికెలు, ఇతర కలపతో దివిటీలు, క్యాంపింగ్, లివింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం విశేషం. ఇక భోజనశాల సైతం వెదురు, తడికెలు, చెక్కబద్దలతో నిర్మించారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ప్రాచీన నాగరిక సమాజం గుర్తుకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. చివరకు విద్యుత్ దీపాల ఏర్పాటులో సైతం సోలార్ విద్యుత్ వినియోగిస్తుండడం గమనించదగ్గ విషయం. ఆధునిక పోకడలకు వెళ్లకుండా ఏజెన్సీలోని గ్రామాల్లో సాధారణ ప్రజలు ఏ విధంగా నివసిస్తారో అదే రీతిలో ఏర్పాట్లు చేశారు. కాగా పర్యాటకుల కోసం మరుగుదొడ్లను, స్నానపు గదులను సిద్ధం చేశారు. ఈ నెల 9 నుంచి ఇవి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ముక్కోటి సమయంలో ప్రత్యేక ఆకర్షణగా రివర్ ఫెస్టివల్ నిలవనుంది. భద్రాచలంలో గోదావరి ఒడ్డున రివర్ ఫెస్టివల్ నిర్వహణ, ముక్కోటి, తెప్పోత్సవ ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ, దేవస్థానం ఈవో, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని డీఎస్పీ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. సారపాక నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక విద్యుత్ కాంతులు వెదజల్లాలని, దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తొక్కిసలాట జరగకుండా పోలీసు, దేవస్థానం సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు తెప్పోత్సవానికి ముందు, ఆ తర్వాత నిర్వహించేలా చూడాలని, దాంతోపాటు గిరిజన సంస్కృతికి సంబంధించిన కళాఖండాలు, గిరిజన వంటకాలు, కరక్కాయ పొడితో టీ తయారు చేయడం, ఔషధ గుణాలకు సంబంధించిన ఆహార పదార్థాల స్టాల్స్ పర్యాటకులు సందర్శించి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక విడిది గృహాలలో అన్ని సౌకర్యాలు కల్పించారు. వచ్చే భక్తులు ఈ గృహాలలో బస చేసి కిన్నెరసాని, బొజ్జిగుస్స, బెండలపాడు గిరిజన మ్యూజియంను సందర్శించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గోదావరి నదీ తీరాన ఈ నెల 9న రామయ్యకు తెప్పోత్సవం నిర్వహిస్తూనే మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, పర్యాటక అందాలను వివరించనున్నారు. మొత్తం 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా బెంగళూరు నుంచి వస్తున్న ప్రత్యేక కళాకారుల బృందం సాంస్కృతిక ప్రదర్శనలను గోదావరి నదీ తీరాన ప్రదర్శించనుంది. అలాగే గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులు, అల్లికలు, వారు తయారు చేసిన ప్రత్యేక వంటకాలు, వారి వేషధారణలకు సంబంధించిన 40 ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో గోదావరి నదీ తీరంలో ప్రత్యేక సెల్ఫీ పాయింట్ సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. जय बोलो बजरंग बली की, जय बोलो बजरंग बली की।